నమస్తే అండి. ఈరోజు మనం చేదులేని కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అర కేజీ కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 30 నిమిషాల పాటు పక్కనుంచి ఈ విధంగా వాటర్ అన్ని కాకరకాయలు వచ్చిన వాటర్ పిండుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో మసాలా దినుసులన్నీ వేసుకొని మీకు కావాల్సినవి దానిలో ముందుగా పిండి పెట్టుకున్న కాకరకాయలని వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కాకరకాయలన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి పక్కనుంచుకొని 1 టేబుల్ స్పూన్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు కాకరకాయల్ని ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఈలోపు 3 వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా కారం తయారు చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలకి యాడ్ చేసుకోవాలి. మీకు కొబ్బరి కనుక ఇష్టమైతే కొబ్బరైనా యాడ్ చేసుకోవచ్చు.